జగన్ రెడ్డి, ఇదిగో నా జాతి, ఇదే నా ధైర్యం. ఈ రాష్ట్రంలో అత్యధిక లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉన్న నా జాతి, నా ధైర్యం. వారిలా మనం రౌడీల్లా మిసాలు వినేయలేం, వారిలా మనం రౌడీల్లా తొడలు కొట్టలేం. అసలు రోజు నిరసన ప్రదర్శనలు ఏంటి? మోకాళ్ళ మీద కూర్చోవడాలు, పాకడాలు, మోకాళ్ళ మీద కూర్చోవడాలు, పాకడాలు. అసలు రోజు నిరసన ప్రదర్శనలు ఏంటి? ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని రకాలుగా కేసులు పెట్టినా అస్సలు వెనక్కి తగ్గని నేత. ఎవరికి అన్యాయం జరిగినా అందులో పాయింట్ ఉందంటే వారి తరపున నిలబడేటటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని సైతం కోలుకోలేని దెబ్బ కొట్టేలాగా ఎదుగుతున్నాడు అంటే ఖచ్చితంగా ఎవరైనా సరే తన వంక అటెన్షన్ గ్రాప్ చేయగలుగుతాడు ఆ వ్యక్తి. రాజేష్ మహాసేన రాజేష్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. మహాసేన రాజేష్ 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 రాజేష్ మహాసేన రాజేష్గా ఆయన ఫేమస్. రాజేష్ అని ఒక వ్యక్తి, రాజేష్ ఒక వ్యక్తి కాదు, తెలుగుదేశం పార్టీ యొక్క వ్యవస్థ సహకరిస్తుంది. మహాసేన అధ్యక్షుడు రాజేష్ గారు ఇప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుడు రాజేష్ గారు అవుతారు. ఇప్పటి నుంచి రాజేష్ గారిని మనస్ఫూర్తిగా సాధారణంగా ఆప్యాయంగా తెలుగుదేశం పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాను. రాజేష్ లాగా నాలాగా ఎవరైతే ఈ రాష్ట్రం కోసం పోరాడుతున్నారో వాళ్ళందరి పైన కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిస్తారు. రాష్ట్రంలో ఏ మార్పు అయితే రాజేష్ ఆశించాడో ఆ మార్పు కోసం తెలుగుదేశం పార్టీలో చేరాడు. చేరినందుకు ముద్దుగా కానుకగా జగన్ 24 కేసులు పెట్టాడు. ఆయన భయపడకుండా దమ్ము ధైర్యంతో ధైర్యంగా నిలబడి మా రాజేష్ కూడా నా ఉదయపూర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా సుపరిచితులైనటువంటి వ్యక్తి, నిజాన్ని నిర్భయంగా మాట్లాడుతూ తన రాజకీయ విశ్లేషణతో జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ చెమటలు పట్టిస్తున్నటువంటి వ్యక్తి మహాసేన రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎస్సీసీఎల్ స్టీరింగ్ కమిటీ మెంబర్, గన్నవరం శ్రీ పెళ్ళ రాజేష్ కుమార్. ఇవాళ మహాసేన రాజేష్ లాంటి గొప్ప వ్యక్తుల్ని సెలెక్ట్ చేశారంటేనే తెలుగుదేశం పార్టీ నిబద్ధత మీకు అర్థమవుతుంది. జగన్ రెడ్డి, ఇదిగో నా జాతి, ఇదే నా ధైర్యం. ఈ రాష్ట్రంలో అత్యధిక లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉన్న నా జాతి, నా ధైర్యం. వారిలా మనం రౌడీల్లా మిసాలు వినేయలేం, వారిలా మనం రౌడీల్లా తొడలు కొట్టలేం. పాపం ఫీల్ అన్నట్టున్నారు. అసలు రోజు నిరసన ప్రదర్శనలు ఏంటి? మోకాళ్ళ మీద కూర్చోవడాలు, పాకడాలు, మోకాళ్ళ మీద కూర్చోవడాలు, పాకడాలు. అసలు రోజు నిరసన ప్రదర్శనలు ఏంటి? మా సోదరుడు మహాసేన రాజేష్, మా సోదరుడు తమ్ముడు మహాసేన రాజేష్. అయితే రాజేష్ లో నాకు నచ్చినటువంటి విషయం ఏంటంటే విశ్లేషణ. చాలా అద్భుతమైన పద విన్యాసాలతో రాజేష్ ఎలా చొక్కా అంటూ అన్ని సవివరంగా తెలియజేసి ఎంతో మందిని ఎన్లైటెడ్ చేసిన యువకుడు రాజేష్. నాకెంతో సన్నిహితుడు. రాజేష్కి ఈ అవార్డు ఇవ్వటం నా చేతుల మీదుగా నాకెంతో సంతోషంగా ఉంది. తానా తెలుగు ఫోరం తరపున ఎమర్జింగ్ యంగ్ లీడర్స్ ప్రెజెంటెడ్ టు శ్రీ సరిపల్లి రాజేష్ మహాసేన.
నెల్లూరు పట్టణం గతిరిలేలా నేను జై భీమ్ చెప్తాను, మీరు జై భీమ్ చెప్పండి. జై భీమ్.